బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ వేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. హైకోర్టులో రెండు పక్షాలు వాడివేడిగా అయితే వాదనలు వినిపించాయి. ఇరు పక్షాల వాదనలు విన్న ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానం తీర్పునైతే రిజర్వ్లో పెట్టింది. వెంటనే కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన తరపు న్యాయవాదులైతే కోర్టుకు తెలిపారు. కేసు ఉన్న పరిస్థితుల్లో కేజ్రీవాల్కు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదని, బెయిల్ వస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారంటూ కూడా కోర్టుకు ఈడీ అయితే తెలిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ వేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలైతే ముగిశాయి. హైకోర్టులో రెండు పక్షాల వాదనలైతే వాడివేడిగా వినిపించాయి. ఇరు పక్షాల వాదనలు విన్న ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానం తీర్పునైతే రిజర్వ్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్ పద్మ, ఈ కేసులో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఏదైతే తీహార్ జైలు కి తరలించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకు కొంతవరకు ఆరోగ్యం క్షీణిస్తుంది. అంతేకాకుండా నిన్న ఆయన ఏదైతే షుగర్ లెవెల్స్ తగ్గిపోవడం తోటి కొంతవరకు అక్కడ ఉన్న వైద్యులు, ఏదైతే జైల్లో ఉండే వైద్యులు ఆయనకు ట్రీట్మెంట్ అయితే చేయడం, ఆయనకు సంబంధించిన మందులను కూడా అందించడం, ఆయన డైట్ కు సంబంధించి కూడా ఓ చార్ట్ ని ప్రిపేర్ చేసి ఇటు జైలర్లకు కూడా అందించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ కేజ్రీవాల్ కి సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన ఈ రోజు కొంతవరకు వాదనలు అయితే జరిగాయి. అయితే ఇటు ఈడీ చెప్తున్న మాట ప్రకారం అయితే ఒకవేళ ఏవైనా ఆయనకు గనక బెయిల్ ఇస్తే తప్పకుండా ఈ యొక్క ఆధారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తారుమారు అయిపోతాయి. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే కొంతవరకు భయాందోళనకు గురయ్యి కొన్ని కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో వారందరూ కూడా తప్పించుకుపోయే అవకాశం ఉన్నట్లు కూడా చాలా వరకు సమాచారం అందుతుందని ఈడీ కూడా తన వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వకూడదు అని ఈడీ వాదనలు వినిపిస్తుంటే ఎట్లాగైనా ఆయనకు తప్పకుండా బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆయన తరపు న్యాయవాది చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే ఆయన రాజీనామా చేయకుండా జైలు నుండి ఆయన యొక్క పాలన అనేది కొనసాగిస్తాను అని ముందుగానే చెప్పడం జరిగింది. ముందుగా ఉన్న షెడ్యూల్స్ కూడా చాలా వరకు ఉండడంతో కొంతవరకు ఇబ్బంది అవుతుందని మాటను కూడా ఇక్కడ ఈ వాదనలో చేకూర్చడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇరుపక్షాల వాదన విన్న కోర్టు అయితే తన తీర్పునైతే ఇప్పటికే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. రేపటికైతే వాయిదా వేసింది. మరి రేపు ఏం జరగనుంది అనేది కొంత ఆసక్తికరంగా ఢిల్లీ రాజకీయాలు అయితే మారినట్లుగా తెలుస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ లిఖిత.